హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లిటిల్ వరల్డ్. రుమాల్ రోటీ చికెన్ గీ రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు అయితే నేను చూపిస్తాను. ఈ రెసిపీ అయితే సేమ్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుంది. ఈ టూ కాంబినేషన్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ టూ కాంబినేషన్ టేస్ట్ ట్రై చేస్తే గానీ మీకు కూడా తెలియదు. వింటుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రాసెస్ లోకి వెళ్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే రుమాల్ రోటీ రెడీ చేసుకుందాము. రుమాల్ రోటీ కోసం మైదా పిండిని తీసుకోవాలి. నేనైతే 4 కప్స్ మైదా పిండి అయితే తీసుకున్నాను. మీరైతే మీకు ఎన్ని రోటీస్ కావాలనుకుంటారో అంత పిండిని అయితే తీసుకోవచ్చు. ఈ పిండిని అయితే నార్మల్ వాటర్తో అయితే మిక్స్ చేయకూడదు. రెస్టారెంట్ స్టైల్లో మనకి రావాలనుకుంటే 1 కప్పు వాటర్లో టేస్ట్ సరిపోను సాల్ట్ని 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న వాటర్ని పిండిలో అయితే ఇలా కొంచెం కొంచెంగా పిండిని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా చపాతీ పిండిని అయితే ఎలా కలుపుకుంటామో అలానే ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని దీనిపైన తడి క్లాత్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుంటే రోటీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడైతే ఒక 1/2 కిలో బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బోన్తో కూడా తీసుకోవచ్చు. చికెన్ని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. చికెన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో కూల్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకొని ఉంచాలి. చికెన్ని 1 అవర్ మనం నానబెట్టుకున్న చికెన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. 1 కప్ అయితే ఇలా చిలికిన పెరుగుని చికెన్లో యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 చెక్క లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పెరుగు అంతా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ చికెన్ అయితే పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడైతే చికెన్లోకి మసాలాని రెడీ చేసుకుందాం. ఒక కళాయి తీసుకొని దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఒక 10 ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందాక రోటీ కోసం తయారు చేసుకున్న పిండిని తీసుకొని ఇలా పైన కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకుంటూ చపాతీలాగా రుద్దుకోవాలి. ఇప్పుడైతే ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి తీసుకొని దాన్ని వెనక్కి తిప్పి పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో సాల్ట్ వాటర్ని మిక్స్ చేసుకొని ఉంచుకొని కళాయి వేడైపోయిన తర్వాత మనం తయారు చేసుకున్న వాటర్ని దానిపైన చల్లుకొని ఇలా రోటీని దానిపైన వేసేసుకోవాలి. చూడండి, రోటీ అయితే 1 సైడ్ ఇలా కాలింది, వేరే సైడ్ కూడా ఇలానే కాల్చుకోవాలి. ఇందాక మసాలా కోసం ఫ్రై చేసుకున్న స్పైసెస్ అన్నిటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకొని దీంట్లో కొంచెం టేస్ట్ సరిపోను సాల్ట్ని వేసుకొని మిక్స్ చేసుకొని మసాలాని రెడీ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఒక కళాయి తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి. ఇంకా 5-6 వెల్లిపాయల్ని, 2 పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇందాక నానబెట్టేసుకొని ఉంచుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి కళాయిలో. ఇంకా కళాయి పైన మూత పెట్టకుండా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయేలాగా కుక్ చేసుకోవాలి. చికెన్ అయితే ఇప్పుడు ముక్క అనకుండా ఇలా కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు చికెన్ అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ చేసుకున్న మసాలాన్ని అయితే యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసుకొని కొంచెం 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చికెన్ అంతా ఇలా మంచిగా కలుపుకోవాలి. ఈ చికెన్ అంతా ఇలా బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఒక 5 or 10 minutes వరకు చికెన్ని ఇలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా 10 minutes వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మసాలా ఇంకా కళాయికి అయితే ఇలా అడుగున అంటుకుంటూ ఉంటుంది. దాన్ని ఇలా తీసైనా సరే అదే ఈ రెసిపీలో మజా. అలా రోస్ట్ చేస్తేనే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చికెన్ అంతా ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత లాస్ట్లో ఇంకా 2 tablespoons నెయ్యిని పైన యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇలా ఫ్రై చేయాలి. ఇంకా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రుమాల్ రోటీ చికెన్ గీ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.